బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం, పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది, సంచలన తీర్పు ఇది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా మరి స్వాగతించి మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తా ఉన్నాం. 3 నెలలు వ్యవధి స్పీకర్ కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, యొక్క డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ. సీఎం రేవంత్ రెడ్డి జాక్పాటి సీఎం అని, ఆయన సీఎం ఎలా అయ్యారో ఆ పార్టీ వాళ్ళే చెప్పారని విమర్శలు గుప్పించారు వివేకానంద గౌడ్. సీఎం అయితే అన్నీ తన గుప్పెట్లో ఉంటాయని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని, 3 నెలల్లో సుప్రీం తీర్పును అమలు చేయాల్సిందేనన్నారు. స్పీకర్ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే అన్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కు వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది. ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై మాజీ హోంమంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారన్నారు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ. సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఇస్తారే తప్ప వాటిని ఎక్కడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి కనిపించడం లేదన్నారు. ముఖ్యంగా మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తనను హోంమంత్రి పదవి ఇచ్చి గౌరవించారని చెప్పుకొచ్చారు మహమూద్ అలీ. పవర్లో వచ్చే ముందు చాలా ప్రామిసెస్ చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రింకా మేడం గారు తెలంగాణ వచ్చే 6 గ్యారంటీస్ ఇచ్చిన నియర్లీ 420 ప్రామిసెస్ చేశారు. మైనార్టీ కోసం బి చాలా ప్రామిసెస్ చేశారు, ఒక్కటి ఫిలప్ చేయలేదు. బడ్జెట్ కోసం చేశారు, బడ్జెట్ బి సరిగా ఇవ్వలేదు, శాంక్షన్తో చేశారు. ఇప్పుడు నియర్లీ 19 మంత్స్ కంప్లీట్ అవుతున్నారు, ఒకటి మైనార్టీ మినిస్టర్ లేదు. కేసీఆర్ గారు మహాన్ మహాత్మా లీడర్ ఉన్నాయి, ఆయన ఒకటి చీఫ్ మినిస్టర్ ఓత్ తీసుకోపోతే అప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ముస్లింకు ఇచ్చిన, హిందూ ముస్లిం గంగా జమున తహజీబ్ అంటే ఆయన దగ్గరే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఖాళీ మాట్లాడుతున్నారు, ప్రామిసెస్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ ఏం చేస్తలేదు. ఈరోజు కొత్త ఇష్యూ इमाम मौजन गारों को इनकम सर्टिफिकेट कावाले हैं. मैं यही पूछना चाहता हूं कि हमारे इमाम और मौजन हजरत कहाँ से लाएंगे, इनकी इनकम ही नहीं है. केसीआर साहब जिस तरह दिए थे डिक्लेरेशन के ऊपर